Start. Praise the Lord. Praise the Lord. Yeah. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. మీ అందరికి కూడా ఈ వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో మనము ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం, పోయినసారి నేను ప్రకటన గ్రంథం నుంచి మొదలుపెట్టాను. సో ఈరోజు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 8 నుంచి 11 వరకు చదువుకుందాం. మన సిస్టర్ చదువుతారు మనకి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 8 నుంచి 11 వరకు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం. స్ఫుర్ణాలో ఉన్న సంగపు దూతకు ఈలాగు వ్రాయుము: మొదటివాడును కడపటివాడునై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము. ఇదిగో, మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణము వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవకిరీటం ఇచ్చేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువాడు 2వ మరణం వలన ఏ హానియు చెందడు. ప్రార్థన చేద్దామండి. ప్రేమ కలిగిన పరలోక తండ్రి, ఉదయకాల సమయంలో ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము స్మరణ సంఘానికి ప్రభా మీరు రాసినటువంటి లేఖని ప్రభా మేము ధ్యానిస్తుండగా మాకు కావాల్సిన అభిషేకము, వెలిగింపు మాకు దయచేయండి ప్రభా. వాక్యంలో ఉన్నటువంటి చాలా విషయాలు ప్రభా మేము ఆత్మీయంగా సత్యాలని ప్రభా మేము నేర్చుకోవడానికి, ఆ ఆత్మీయ సత్యాల ద్వారా మేము బలపడడానికి, మేము నడవడానికి సహాయం చేయండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సో నేను పోయినసారి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము ఎఫ్ఎస్సికి రాసిన పత్రిక నుంచి నేను స్టార్ట్ చేశాను. ఈ 7 సంఘాలు యాక్చువల్గా ఏషియా మైనర్లో ఉన్నటువంటి 7 స్థలాలు. ఎఫ్ఎస్సి అనేది ఒక పట్టణము, స్మరణ అనేది ఒక పట్టణము, పెర్గమం అదొక పట్టణం. ఇట్లా జగ్రాఫికల్ ఎంటిటీ అంటారు దాన్ని. ఒక నిజమైన అవన్నీ ఏదో సంఘం కాదు, అక్కడ ఒక్కొక్క ఊర్లో ఉన్నటువంటి ఒక్కొక్క సంఘాలు ఇవి. సో ఈ 7 సంఘాలకి యేసుక్రీస్తు వారు ఆయన లేఖ రాస్తున్నాడు. ఒక్కొక్క సంఘంలో ఉన్నటువంటి సమస్యల్ని బట్టి, ఒక్కొక్క సంఘంలో ఉన్నటువంటి ఆత్మీయమైన కండిషన్ని బట్టి ఆయన లేఖలో డిఫరెంట్ ఇష్యూస్ ఆయన సంబోధిస్తున్నట్టుగా మనకి అర్థమవుతుంది. సో ప్రతి లేఖ కూడా మనం చూస్తే 5 విషయాలు మనకి కనిపిస్తుంది. ఫస్ట్ జనరల్గా మనం లెటర్ రాస్తాం కదా, లెటర్ రాసినప్పుడు ఏం రాస్తాం మనం? ఇప్పుడంతా ఈమెయిల్ అయిపోయింది, అందరూ క్లిక్ చేస్తున్నారు. కానీ పాత రోజుల్లో మాకు నేర్పించేవాళ్ళు ఆఫీస్లో. ఒక లెటర్ రాయాలంటే ఫస్ట్ ఏముండాలి? ఫ్రమ్ అడ్రస్ ఉండాలి, టు అడ్రస్ ఉండాలి, ఇంట్రడక్షన్ ఉండాలి, బాడీ ఆఫ్ ద లెటర్ ఉండాలి, తర్వాత కంక్లూజన్ ఉండాలి, తర్వాత ఫైనల్గా క్లోజింగ్ థ్యాంక్ యూ ఎక్సెట్రా ఉండాలి అని మనకి ఒక లెటర్ ఎలా రాయాలని మాకు సపరేట్ క్లాసులు జరిగాయి. ఇక్కడ చూస్తే కనుక ఫస్ట్ మనకి ఫ్రమ్ ఉండదు, కానీ ఫస్ట్ టు అడ్రస్ ఉంటుంది. ఎవరికి రాస్తున్నాడు? స్మరణలో ఉన్న సంఘానికి, అంటే దూత అంటున్నాడు. కానీ దూత అనగానే ప్రతి సంఘానికి ఒక దూత ఉంటాడు, అది కాదు మీనింగ్. దూత అనగానే 2 గ్రీక్ భాషలో 2 అర్థాలు వస్తాయి. ఒకటేమో రెగ్యులర్ ఏంజల్, రెండోది మెసెంజర్ అని అర్థం వస్తుంది. కాబట్టి ఇక్కడ మోస్ట్ ప్రాబబ్లీ ఈ సంఘంలో ఉన్నటువంటి మెసెంజర్, లేకపోతే ఒక పాస్టర్ గారికి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి సంఘ పెద్దకి సంబోధిస్తున్నట్టుగా మనము దీన్ని గమనించాలి. సో స్మరణ ఎక్కడ ఉంది? ఈరోజు కూడా స్మరణ అనే ఊరు ఉంది. ఇంకా ఇజ్మిర్ అనే ఒక ఊరు ఉంది, అది టర్కీలో ఉంటుంది. ఎఫ్ఎస్సికి ఒక 35 మైళ్ళ దూరంలో మనకి ఈ చిన్న పట్టణం మనకు కనిపిస్తుంది. ఇది ఒక చిన్న హార్బర్ అంటే ఈ పడవలన్నీ వచ్చి అక్కడ లోడ్ చేసుకొని వెళ్ళడానికి ఉన్నటువంటి ఒక చిన్న హార్బర్ కూడా ఉంది అక్కడ. అయితే
ఈ స్మరణలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏంటంటే అక్కడ చాలా 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 గుడులు ఉన్నాయి, టెంపుల్స్, చాలా టెంపుల్స్ ఉన్నాయి. సో ఈ టెంపుల్స్ మీరు కనుక ఒకవేళ మనం దక్షిణ ప్రాంతం ఇండియాలోకి వెళ్ళి ఉంటే కొన్ని టౌన్స్ ఉన్నాయి మనకి, మదురై అని, గురువాయూరు, తిరుపతి ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళారంటే మీరు అక్కడ ఒక్కొక్క రోడ్లో ఒక్కొక్క దేవాలయం కనిపిస్తుంది మనకి. అక్కడ ఉన్నటువంటి వాతావరణమే అదొకలాగా ఉంటుంది మీకు, దట్ వెరీ స్ట్రైఫ్లింగ్ ఎన్వైర్న్మెంట్ ఉంటుంది మనకి. చాలా మనమైతే కొంచెం కష్టపడినట్టు ఉంటుంది, అఫ్కోర్స్ మన ఫ్రెండ్స్కి పెద్ద ఏమీ అనిపించకపోవచ్చు కానీ. సో ఇలాంటి ఒక విగ్రహారాధనతోటి బాగా నిండిపోయినటువంటి ఒక చిన్న పట్టణం అనమాట. ఇక్కడ వీళ్ళందరూ ఇక్కడ ఉన్న ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, ప్రాబ్లం అని కాదు కానీ ఒక ప్రత్యేకత ఏంటంటే, సీజర్ అనే ఒక రోమా చక్రవర్తికి అక్కడ ఒక దేవాలయం నిర్మించి ఆ దేవాలయంలో సీజర్ని రోజు ప్రతి సంవత్సరం వెళ్ళి ఆరాధించాలి. ప్రతి సంవత్సరం అందరూ కూడా అట్లీస్ట్ ఒక్కసారి కంపల్సరీగా వెళ్ళి మీరు అక్కడ ఆ ధూపాన్ని వెలిగించి మీరు సర్టిఫికేట్ తీసుకురావాలి. ఓకే, అది ఇక్కడ ఉన్నటువంటి పెద్ద సమస్య అన్నమాట. మనకి చాలా ఫ్రీడమ్ ఉంది కాబట్టి మనకేం అర్థం కావట్లా. అదే సపోజ్ గవర్నమెంట్ కనుక ఒక రూల్ పాస్ చేసింది అనుకోండి, అందరూ మీరు పలానా దేవాలయానికి వెళ్ళి మీరు ధూపం అర్పించి మీరు సర్టిఫికేట్ తీసుకురండి, ఆ సర్టిఫికేట్ తీసుకొస్తేనే మీకు ఉద్యోగాలు ఇస్తాము, మీకు బిజినెస్ చేసుకోవచ్చు, లేకపోతే మీరు ఇంకా ఏదైనా పని చేసుకోవచ్చు అని కనుక ఒక జీవో వచ్చి మనకు కనుక కంపల్సరీగా ఇంప్లిమెంటేషన్ అయిందంటే మన పరిస్థితి ఏంటి ఆలోచించండి మీరు. ఓకే, మనం చాలా ఇబ్బందులు పడతాం. ఈ సంఘం అలాంటి ఒక చాలా భయంకరమైనటువంటి ఒక స్థలంలో మనం సంఘంగా ఏర్పడినట్టుగా మనకి అర్థమవుతుంది. ఇక్కడ ఈ ఊర్లో మంచి యూదులు చాలామంది ఉన్నారు ఇక్కడ. అయితే చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, యూదులు మనకి ఎస్తేరు గ్రంథం చదివినప్పుడు మనకు అర్థం అవ్వాలి. యూదులు ఏం చేశారు, అసలు ఎస్తేరు గ్రంథం ఎందుకు అంత పెద్ద ఇష్యూ అయింది, మొర్దెకాయి వెళ్ళి హమాన్ కాళ్ళు మొక్కకపోవడం వల్ల వచ్చింది ప్రాబ్లం అంతా. ఓకే, ఇక్కడ ఏం జరుగుతుంది, యూదులు ఉన్నారు కానీ మరి వాళ్ళు ఎందుకు ఈ సీజర్ వర్షిప్ని వాళ్ళు ఎదిరించట్లేదు అంటే వీళ్ళంతా కాంప్రమైజ్ అయిపోయారు. వీళ్ళంతా యూదులందరూ ఏముంది సంవత్సరానికి ఒకసారి వెళ్ళి అలా ధూపం అలా వెలిగిస్తే అయిపోతుంది, ఎందుకు మనం దీని గురించి మనం ఇంత అడౌట్ చేయాలని చెప్పేసి యూదులు కూడా చాలా కాంప్రమైజ్ అయిపోయారు. అయితే యూదులు చాలామంది ఈ ఊర్లో ఉన్నారు. ఈ స్మరణ అనే పేరు ఏమంటారంటే మెర్ర అంటారు. మీరు తెలుగులో మీరు గోళము అదే బోళము, ఓకే బోళము, దాన్ని మనకి ఏమంటారు ద్రవ్యాల్లో వాడతారు, దాన్ని సుగంధ ద్రవ్యాల్లో వాడతారు. దాన్ని హీలింగ్ ప్రాపర్టీస్ ఉంటుంది దానికి. దాంతో ఏదైనా మన విక్స్ రాసుకున్నట్టు దాన్ని కూడా కొంచెం రాసుకుంటారు. తర్వాత యేసుక్రీస్తు వారికి మత్తయి సువార్త 2వ అధ్యాయంలో ఆ జ్ఞానులు తీసుకొచ్చిన గిఫ్ట్లో ఈ బోళము కూడా మనకి అక్కడ కనిపిస్తుంది. మార్కు 15వ అధ్యాయంలో చూస్తే కనుక ఈ బోళము ఎక్కడ వాడతారంటే, యేసుక్రీస్తు వారు సిలువలోకి వెళ్ళినప్పుడు ఆయనకు ఒక డ్రింక్ ఇస్తారు. సో ఆ డ్రింక్ ఆయన తీసుకోడు, నాకు వద్దు, టేస్ట్ చేసేసి నాకు వద్దని చెప్పేస్తాడు. ఆ డ్రింక్ ఏంటంటే ఆ డ్రింక్లో ఈ బోళాన్ని మిక్స్ చేస్తారు. అది తాగినప్పుడు ఏమవుతుందంటే మనిషికి సెన్సేషన్ అంతా పడిపోతుంది అనమాట. సఫరింగ్ అనేది ఉండదు, ఇంకా పెయిన్ అనేది ఉండదు. ఒకవేళ యేసుక్రీస్తు కనుక ఆ డ్రింక్ తాగి ఉంటే కనుక ఆయనకి సిలువలో ఆయన పడిన వేదన ఆయనకి అనుభవించేవాడు కాదు, ఆయనకి హీ హాజ్ నో సెన్సేషన్. సో కానీ యేసుక్రీస్తు వారు ఆ డ్రింక్ని తీసుకోవాలా. ఎందుకు తీసుకోలేదు? బికాజ్ హీ వాంట్స్ టు సఫర్, హీ వాంట్స్ టు ఎక్స్పీరియన్స్ దట్ సఫరింగ్, హీ రిఫ్యూజ్ టు డ్రింక్ దట్, ఆ డ్రింక్ని తాగడానికి ఆయన నిరాకరించాడు. అలాగే ఈ యేసుక్రీస్తు వారిని సమాధి చేస్తున్నప్పుడు మళ్ళీ బోళం అనేది మళ్ళీ ఆయన శరీరానికి పూసి ఆయన్ని సమాధి చేసినట్టుగా మనకి యోహాను 19వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. కాబట్టి ఈ లేఖలో ఈ స్మరణ అనే ఊరు, ఈ పేరు ఇన్ని మీనింగ్స్ ఉన్నాయి, దాంట్లో ఇన్ని అర్థాలు ఉన్నాయి దాని చుట్టూ. సో ఈ లేఖలో మనం చూస్తే కనుక ఏముంటుంది, ఫస్ట్ టు అడ్రస్, తర్వాత ఫ్రమ్ అడ్రస్, తర్వాత బాడీ ఆఫ్ ద మెసేజ్,
దాని తర్వాత కంక్లూజన్ ఏంటి? ప్రేయర్ కాదు, ప్రామిస్. ఒక ప్రామిస్, ఒక ఒక దేవుడు ఒక వాగ్దానం ఇచ్చి ఆయన చెప్తున్నట్టుగా మనకి ఇక్కడ ఈ లేఖలో మనకు కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, మొదటిగా ఆయన మొదటి వాడును కడబట్టి వాడును. అది చూడండి ఒకసారి, మీకు దీస్ ఆర్ ద వర్డ్స్. అది చదవండి ఒకసారి. యా అది మొదటివాడు కడబడివాడు, తర్వాత మృతుడై మరలా తిరిగి మరలా బ్రతికినవాడు. మనం కనుక పోయినసారి నేను వాక్యం చెప్తున్నప్పుడు మీకు గుర్తుంది అనుకుంటున్నాను, యేసుక్రీస్తు ఈ ప్రపంచంలో యేసుక్రీస్తు మాత్రమే ఈ మాటను ఆయన చెప్పగలుగుతాడు. నేను ఒకప్పుడు మృతుడైనై ఉన్నాను, కానీ ఇప్పుడు యుగ యుగములు జీవించుచున్నాను. సో ఈ మాట మనకి ఎక్కడ వస్తుంది? 1వ అధ్యాయం నుంచి మళ్ళీ మనకి ఇక్కడ తిరిగి ఒకసారి చెప్తున్నట్టుగా మనకి అర్థమవుతుంది. ఇప్పుడు డిస్క్రిప్షన్ మనం చూసాము, డెత్ ఈస్ జస్ట్ అన్ ఎపిసోడ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ అని ఒక ఆయన అన్నాడు. ఇట్స్ జస్ట్ అన్ ఎపిసోడ్ అంటే ఏంటి? మన ఒక సంఘటన. మనకి మాత్రం ఏంటి, మన ఇంట్లో ఎవరికైనా ఏదైనా అయిందంటే మనకి సంఘటన అంటాము. మనం లైఫ్ అంతా షేక్ అయిపోతాం మనం. ఓకే, వీఆర్ నాట్, మరణాన్ని మనము సహించుకోలేకపోతున్నాము. కానీ యేసుక్రీస్తు జీవితంలో అదొక సంఘటన. ఇట్స్ అన్ ఈవెంట్. ఇట్ హ్యాపెండ్, ఇట్స్ ఓవర్, దట్స్ ఆల్. సో నెక్స్ట్ ఏంటంటే, పీపుల్ ఆఫ్ స్మరణ ఆర్ ఫెమిలియర్ విత్ ద సఫరింగ్. ఈ సఫరింగ్ గురించి వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ 9వ వచనంలో యేసుక్రీస్తు ఏమంటున్నాడు చూడండి, నేను నీ శ్రమను దరిద్రమును ఎరుగుదును. సో ఫస్ట్ ఉండండి. సో ఫస్ట్ ఏంటంటే, నీ శ్రమను ఇక్కడ ఇంగ్లీష్లో అఫ్లిక్షన్స్ అని ఉంటుంది. మన లైఫ్లో శ్రమలు ఉన్నాయా? ఓకే, శ్రమలు ఉన్నాయా అని ఆలోచిస్తే ప్రస్తుతానికి ఏం లేదని చెప్పాలి మనం. మీరు అదే నార్త్ ఇండియా పోండి, మీకు అర్థమవుతుంది శ్రమలు అంటే. మా ఫ్రెండ్ పోలీస్ స్టేషన్లో పెట్టారు 2 సంవత్సరాల కేసు నడిచింది. పాపం మాట్లాడితే ఆయన కోర్టుకి వెళ్ళాలి. ఆయన భారతదేశాన్ని విడిచి వేరే కంట్రీకి వెళ్ళలేడు, పోలీస్ సర్టిఫికేట్ కావాలి. ఇవన్నీ శ్రమలు అనమాట మనకి. సో శ్రమలు చాలా లెవెల్స్ ఉన్నాయి. శ్రమలు ఫిజికల్ సఫరింగ్ ఉంది, ఎమోషనల్ సఫరింగ్ ఉంది, తర్వాత సైకలాజికల్ సఫరింగ్ ఉంది. ఓకే, సొసైటీలో ఉన్నటువంటి బంధుత్వాలు దూరం అవటం, బంధువులు మనల్ని విడిచిపెట్టేసి మనతో మాట్లాడకుండా మానేయడం అనేది, ఇలాంటివి చాలా చాలా విషయాలు. శ్రమలు రకరకాలు ఉన్నాయి. శ్రమలు మనం ఏమనుకుంటామంటే, శ్రమలు అనగానే మనం ఒక క్లాస్ ఆఫ్ శ్రమలు మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ ఈ సంఘం చాలా భయంకరంగా శ్రమ పడ్డారు. ఎందుకు శ్రమ? నేను ఇందాక చెప్పాను కదా, మీరు కనుక సీజర్ని ఆరాధించకపోతే మీకు సర్టిఫికేట్ ఇవ్వరు. సర్టిఫికేట్ ఇవ్వకపోతే మీకు ఉద్యోగాలు ఉండవు. ఉద్యోగాలు లేకపోతే మీరు బిజినెస్ కూడా చేసుకోలేరు. మీరు ఇంకా సొసైటీలో మీరు ఏం చేయలేరు. వీళ్ళందరూ ఏం చేశారు? క్రిస్టియన్స్ అందరూ చాలామంది ఊళ్ళలో నుంచి బయటకు వచ్చేసి బయట ఊళ్ళు బయట, లేకపోతే కొండల్లో, గుహల్లో, అడవుల్లో బతికారు ఆ రోజుల్లో, మొదటి శతాబ్దం. ఈరోజు మనం ఏం చేస్తామో నాకు అర్థం కావట్లేదు. ఒకవేళ గవర్నమెంట్ కనుక సడన్గా ఇలాంటి రూల్ తీసుకొచ్చిందంటే మన పరిస్థితి ఏంటి అని నాకు భయం వేస్తుంది. నాకు అసలు మనకు ఒక నెల జీతం పడకపోతేనే మనం ఊగిపోతాం మనం. ఓకే, 2 నెలలు పడలేదనుకోండి, ఇంక ఇంతే సంగతులు. అలాంటి మనం చాలా టైట్గా మనం జీవిస్తున్నాం. ఇలాంటి సిచ్యువేషన్లో ఒకవేళ మనకి అసలు నువ్వు సర్టిఫికేట్ తెస్తేనే నీకు ఉద్యోగం, లేకపోతే నీకు సర్టిఫికేట్ తెస్తేనే నీకు పెన్షన్ ఇస్తాను, నువ్వు సర్టిఫికేట్ తెస్తేనే నీకు బిజినెస్ చేయనిస్తాను అని కనుక మనకి అలాంటి రూలింగ్ కనుక మనకు వస్తే నాకు అసలు ఊహించుకోలేము అనమాట. మనం ఎలాంటి శ్రమలు గుండా మనం వెళ్తాం అనేసి. ఈ సంఘము అలాంటి శ్రమను ఓర్చుకొని వాళ్ళ విశ్వాసంలో నుంచి వాళ్ళు తొలగిపోకుండా, ఓకే, చాలామంది కాంప్రమైజ్ అయిపోతారు. ఓకే, చాలామంది కాంప్రమైజ్ అయిపోతారు. కొన్నిసార్లు యుద్ధం జరిగినప్పుడు 2వ ప్రపంచ యుద్ధంలో సోల్జర్స్ని పట్టుకుంటారు.
ఎనిమీస్ పట్టుకుంటారు. ఈ సోల్జర్స్ని తీసుకెళ్ళి జైల్లో పెడతారు. జైల్లో పెట్టి కొన్నిసార్లు జైల్లో కూడా ఒకలాంటి ఐసోలేషన్ సెల్ ఉంటుంది. అంటే ఒక చిన్న రూమ్లో ఆ ఖైదీని పెట్టేస్తారు. పొద్దున సాయంత్రం భోజనం పెడతారు, అంతే. ఇంకా ఎవరితో మాట్లాడడానికి లేదు, ఎవరితో మిక్స్ అవ్వడం. చాలామంది పిచ్చోళ్ళు అయిపోతారు అలాంటి ఒక శ్రమ వస్తాయి. జైల్లో పెట్టారనుకోండి, వాళ్ళకి ఎటువంటి ఫెసిలిటీస్ ఉండదు. వాళ్ళు ఆర్మీలో మంచి ఫెసిలిటీస్ ఉంటుంది, కానీ ప్రిజనర్ ఆఫ్ వార్ క్యాంప్లో మాత్రం ఎటువంటి ఫెసిలిటీస్ ఉండవు. చాలా శ్రమలు పడతారు పాపం. మనం అనుకుంటాం కానీ పట్టుబడితే మాత్రం, శత్రువు దగ్గర మన సైన్యం కనుక పట్టుబడితే మాత్రం చాలా గొడవలు అయిపోతాయి. సెకండ్ వరల్డ్ వార్లో, రెండో ప్రపంచ యుద్ధంలో ఇది చాలా స్టోరీస్ ఉన్నాయి ఈ పర్టికులర్ ఇష్యూ మీద. సో ఈ శ్రమలు అనేది ఈ సంఘానికి చాలా అర్థమైపోయింది. ఆ సంఘం దాంట్లో నుంచి వెళ్ళింది. సంఘం ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా, సీజర్ని ఆరాధిస్తాము అని కాంప్రమైజ్ అవ్వకుండా నిలబడినటువంటి ఒకే ఒక సంఘము స్మరణ సంఘము. అయితే ఇక్కడ నెక్స్ట్ ఏమంటున్నాడు? నీ దరిద్రతను నేను ఎరుగుదును. దరిద్రుడవు, అది చెప్పండి అమ్మా ఒకసారి. నేను ఎరుగుదును. ప్రభువుకు తెలుసు మనం పడే శ్రమలు, మనకు ప్రభువుకు తెలుసు. చాలామంది ఏమనుకుంటారంటే మనల్ని చూసినప్పుడు చాలా ఎంజాయ్ చేస్తున్నాం లైఫ్ అంటారు, కానీ మనం పడే కష్టాలు ఎవరికి తెలుస్తుంది? మా ఆఫీస్లో మా ఫ్రెండ్ ఒక ఆయన నన్ను జోకులు వేస్తూ ఉంటాడు. ఏమన్నా నువ్వెంత డబుల్ ఇంజిన్ అంటాడు నన్ను. ఎవరా డబుల్ ఇంజిన్? ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నా డబుల్ ఇంజిన్ అంటాడు. నేనేమంటానంటే, బాబు ఎన్ని ఇంజిన్లు కాదు, వెనకాల ఎన్ని పెట్లునే చూసుకో నువ్వు అంటాను నేను. సో ఏంటంటే మన శ్రమలు అవతల వాళ్ళకి అర్థం కాదు. దే వోంట్ అండర్స్టాండ్ హౌ వీఆర్ సఫర్. ఇప్పుడు మనం ఉద్యోగాలు చేస్తున్నాం పేరు, కానీ మనం పొద్దున లేవాలి, పరిగెత్తాలి, మనం ఎంత కష్టపడుతున్నాం మనం, అది ఎవరికి తెలుస్తుంది? వాళ్ళకి తెలుస్తుందా? వాళ్ళకి తెలియదు. సో తర్వాత ఇక్కడ వీళ్ళకు ఉన్నటువంటి దరిద్రత ఏంటి? ఆ ఉద్యోగాలు పోయాయి, బిజినెస్లు పోయాయి, వాళ్ళకున్న సంపాదన అంతా పోయింది, వాళ్ళకున్న వెల్త్ అంతా పోయింది, ప్రాపర్టీ అంతా పోయింది, ఏం లేదు వాళ్ళ దగ్గర. వెళ్ళి కొండల్లో గుహల్లో అక్కడ బతుకుతున్నారు వాళ్ళు. అలాంటి వాళ్ళు ఆ దరిద్రతని వాళ్ళు అనుభవించారు. ఆ దరిద్రత గుండా వెళ్తున్నప్పుడు ప్రభు ఏమంటాడంటే, అయినను నువ్వు ధనవంతుడివి. దట్ ఈస్ గ్రేట్. ప్రభు కనుక నన్ను పిలిచి, అయ్యా నువ్వు ధనవంతుడివి అయ్యా అంటే నాకు ఎలా అనిపిస్తుంది? నాకు ఐ ఫీల్ ప్రౌడ్. నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. మనుషులు మనల్ని ఇది నా యాక్చువల్లీ ప్రీవియస్ ఇంగ్లీష్ సర్వీస్లో నేను ఇది చెప్పడం ఒకటి మిస్ అయిపోయాను. ఏంటంటే ఒకసారి ఒక పెద్ద బిషప్ గారు ఏం చేశారంటే, ఒక మెంబర్ని, ట్రెజరర్ని ఒక రూమ్కి తీసుకెళ్ళాడంట. రూమ్కి తీసుకెళ్ళి ఆ రూమ్లో ఉన్న బంగారం, వెండి, అన్ని వెల్త్ అంతా చూపించాడంట. చూపించి, ఇప్పుడు మన దగ్గర ఇంత సంపద ఉందయ్యా, అపోజిల్ పీటర్ చెప్పినట్టు బంగారము వెండి నా దగ్గర లేదు అని చెప్పాల్సిన అవసరం లేదు, సంఘం చెప్పాల్సిన అవసరం లేదు, మన దగ్గర బంగారం వెండి చాలా ఉంది అన్నాడంట. వెంటనే ఆ బిలీవర్ నాలాంటి వాడు అన్నాడంట, అయ్యా సంఘం చెప్పలేదు బంగారం వెండి నా దగ్గర లేదని చెప్పలేదు, అదే నోట్ తోటి నీ కాలు బాగైంది లేచి నడువు అని చెప్పడం కూడా చెప్పలేదు. సంఘం కాంట్ సే దట్ ఆల్సో. అంటే ఏంటి? మనకి ఎక్కువ సంపద ఉండే కొద్దీ మన స్పిరిచువల్ పవర్ తగ్గిపోతూ ఉంటుంది. అంటే మన సంపద ఉండకూడదని కాదు నేను అనేది, ఓకే? సో డోంట్ సడన్గా నేను మిమ్మల్ని అందరినీ మీ సంపద అంటే అమ్మేసి మీరు బీదవాళ్ళు అవ్వండి అనట్లేదు నేను. అంటే నేను అనేది ఏంటంటే, సంపద అనేది వస్తుంటుంది, పోతుంటుంది. మన మనసు సంపద మీద ఉండకూడదు. దేవుడు ఇస్తాడు, ఇచ్చినప్పుడు ఎంజాయ్ చేయాలి, వేరే వాళ్ళకి దీవెనకరంగా మనం ఉండాలి. ఎప్పుడు దేవుని మీద మనము దృష్టి పెట్టుకొని ఉండాలి. ఆయన చెప్పినట్టుగా మనం జీవించాలి. అంతేగాని సంపద ఇస్తున్నాడని చెప్పి విర్రవీగిపోయి గర్వం అలాంటివి ఉండకూడదు మనకి. సో ఈ సంఘాన్ని ప్రభు అభినందిస్తున్నాడు. యాక్చువల్గా ఈజ్ అప్రిషియేటింగ్, యు ఆర్ రిచ్, నువ్వు ధనవంతుడివి. సో అది చాలా గొప్ప విషయం. ప్రభు మనల్ని ధనవంతుడు అని అంటే అది ఒక నిజమైనటువంటి ఒక సర్టిఫికెట్, నిజమైనటువంటి ఒక
అప్రిసియేషన్. తర్వాత ఇక్కడ చూడండి, నెక్స్ట్ చదవండి. ఐ నో ద స్లాండ్. ఎస్. అది. సో వీళ్ళు ఏం చేస్తున్నారు, ఒక్క నిమిషం ఉండండి. ఈ యూదులు ఎవరు అని అంటే, యాక్చువల్లీ యూదులకి ఒక పేరు ఉంది. ఏంటంటే వాళ్ళని అసెంబ్లీ ఆఫ్ ద లార్డ్ అని పిలుచుకునేవాళ్ళు. అసెంబ్లీ ఆఫ్ ద లార్డ్ అంటే ప్రభు యొక్క సమాజము అని పిలుచుకునేవాళ్ళు వాళ్ళు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు ఆయన, వాళ్ళు నా సమాజం కాదు, వాళ్ళు ఎవరి సమాజం, వాళ్ళు సాతాను సమాజం అంటున్నాడు. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు, దూషిస్తున్నారు. దే ఆర్ స్లాండరింగ్, దూషిస్తున్నారు. తెలుగులో బాగా రాశారు, దూషించడం. అసలు ఎందుకు దూషిస్తున్నారు ఈ యూదులు అనుకుని వాళ్ళు సంఘాన్ని ఎందుకు దూషిస్తున్నారు అని చూస్తే కనుక మన చరిత్రలో కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. మనం ఫస్ట్ కొన్ని సంవత్సరాలు ఫస్ట్ యేసుక్రీస్తు వారు తిరిగి లేచిన తర్వాత, సంఘం ప్రారంభించిన తర్వాత ఫస్ట్ కొన్ని సంవత్సరాలు ఏం జరిగిందంటే యూదులు క్రైస్తవుల్ని చాలా ఇది చేశారు, చాలా శ్రమ పెట్టారు. తర్వాత ఏమైందంటే సంఘం ఎప్పుడైతే 500 సంవత్సరం 500 AD తర్వాత సంఘం ఏం చేసింది, సంఘం బికేమ్ పవర్. గవర్నమెంట్ నడిపించడం అనేది సంఘం ఛార్జ్ తీసుకుంది. రోమన్ ఎంపైర్ పడిపోయిన తర్వాత సంఘం ఛార్జ్లోకి వచ్చినప్పుడు ఏం జరిగింది, సంఘం ఏం చేసింది, యూదుల్ని శ్రమ పెట్టింది. ది చర్చ్ పెర్సిక్యూటెడ్ ది జూస్. అది కూడా జరిగింది. ఫస్ట్ సెంచరీలోనేమో యూదులు క్రైస్తవుల్ని శ్రమ పెట్టారు. 1000 AD 500 AD తర్వాత చర్చ్ పెర్సిక్యూటెడ్ ద జూస్. ఆ రెండు జరిగింది. రెండు రాంగ్. నేను అనేది అది రెండు రైట్ అనట్లే, నేను రెండు రాంగ్. సో అయితే వీళ్ళు శ్రమ పెట్టారు అని చూస్తే కొన్ని మిస్అండర్స్టాండింగ్ ఉంది. దెర్ ఇస్ సమ్ మిస్అండర్స్టాండింగ్ ఏంటంటే, ఒకటి కమ్యూనియన్ గురించి, మనం తీసుకున్నటువంటి ప్రభు రాత్రి భోజనం గురించి చాలామంది తప్పుడుగా అర్థం చేసుకుంటారు. వీళ్ళు ఏమనుకున్నారంటే వీళ్ళు నిజంగానే శరీరం రక్తాన్ని తాగుతున్నారు అని ఒక అపోహ, ద రాంగ్ ఒపీనియన్ అనమాట. తర్వాత క్రైస్తవులందరూ ఏం చేస్తారు, లవ్ ఫీస్ట్ చేస్తారు, ప్రేమ విందు అంటారు. మన ప్రేమ విందులో ఏం చేస్తున్నాం, మనం ఏదన్నా ఇది చేస్తున్నామా, మనం భోజనం చేస్తున్నాం అంతే. కానీ బయట వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ప్రేమ విందంటే వీళ్ళు ఏదో చేస్తున్నారు అనుకుంటారు. అక్కడ అట్లాంటిది ఏముండదు. కానీ వాళ్ళు అలాగా బయట వాళ్ళు అట్లా తప్పుడుగా మనల్ని అర్థం చేసుకునే ఇది ఛాన్స్ ఉందన్నమాట. తర్వాత చాలాసార్లు బిలీవర్స్ జీవితాల్లో ఏమవుతుందంటే స్ప్లిట్స్ వస్తాయి ఫ్యామిలీస్లో. సపోజ్ మీరు ఒక భర్త మరణం పొందాడు అనుకోండి, భార్య ఏం చేస్తుంది అంటే విడిచిపెట్టేసి వెళ్ళిపోతుంది. కొన్నిసార్లు భార్య మరణం పొందినప్పుడు భర్త విడిచి వెళ్ళిపోతాడు. ఇది మనం కనుక మీరు సిటీ నుంచి బయటకు వచ్చి కొంచెం విలేజెస్లోకి వెళ్ళారంటే చాలా పెద్ద ఇష్యూ ఇది. సో ఎప్పుడు ఒక ఇంట్లో చాలా ఫైటింగ్ నడుస్తూ ఉంటుంది. భార్య చర్చ్కి వస్తుంది కానీ భర్త రాడు, పిల్లలు వస్తారు కానీ కొన్నిసార్లు తల్లిదండ్రులు రారు సంఘానికి. ఎందుకంటే ఈ విశ్వాసం అనగానే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళలో ఒకలాంటి ఫ్రిక్షన్, వాళ్ళలో మనస్పర్ధలు రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది అనమాట. సో దీన్ని కూడా వీళ్ళు యూదులు ఏమన్నారంటే, ఈ బిలీవర్స్ ఏం చేస్తున్నారంటే, క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే కుటుంబాలని వేరు చేస్తున్నారు అని మనకి బ్యాడ్ నేమ్ ఇచ్చారు. తర్వాత కొంతమంది ఏమో నాస్తికత్వాన్ని ఆపాదించారు. క్రైస్తవులు నాస్తికులు, వాళ్ళు దేవుడిని నమ్మట్లేదు అని. తర్వాత పొలిటికల్ డిస్లాయల్టీ అంటే ఈ సీజర్ ఆరాధన సంఘం బెదిరిస్తుంది. ఏముంది, సంవత్సరానికి ఒకసారి టెంపుల్కి వెళ్ళాలి, ధూపం వెలిగించాలి, సీజర్ ఈజ్ లార్డ్ అనాలి. అనగానే వాడు వెంటనే మీకు ఆ పత్రం ఇచ్చేస్తాడు. ఆ పత్రం తీసుకెళ్ళి మీరు ఆఫీసులో చూపించుకుంటారు, మీ బిజినెస్లో చూపించుకుంటారు, మీ బిజినెస్ చేసుకోవచ్చు. వీళ్ళు ఏమంటున్నారు, మేము ఆ పని చేయమంటున్నారు. ఓకే, ఇట్ ఈస్ నామినల్. దట్ ఇస్ చాలా నామినల్. అంటే ఏంటి, అసలు నామకార్థంగా జరిగే ఆరాధన అది. ఎవరు సీరియస్గా ఎవరు చేయరు. అక్కడ సింపుల్గా వెళ్తారు, ఆ ధూపం సర్టిఫికేట్ తెచ్చుకొని వచ్చేస్తారు అంతే.
ఆ నామకార్థపు ఆరాధన కూడా చేయడానికి ఈ స్మరణ సంఘస్థులు ఒప్పుకోలేదు. అది వాళ్ళకి చాలా చాలా కోపం వచ్చింది. అయితే ఇక్కడ ఇక్కడ ఏమో ఇక్కడ ఇక్కడ ఇంకొక విషయం గమనించాలి. ఏంటంటే ఈ సంఘాన్ని ప్రభు గద్దించలేదు. నువ్వు పలానా విషయంలో నువ్వు తప్పు చేస్తున్నావు, లేకపోతే పలానా విషయంలో నీలో లోటు ఉంది అని ప్రభువు ఈ సంఘాన్ని గద్దించలేదు. అది ఒక పాయింట్ మనం నోట్ చేసుకోవాలి. ప్రభు మన సంఘాన్ని ఏ విషయంలో మనల్ని గద్దిస్తున్నాడు, ఏ విషయంలో మనల్ని ఆత్మీయంగా సరిచేసుకోమంటున్నాడు అనేది మనం ఎప్పుడు జాగ్రత్తగా మనం పరిశీలిస్తూ ఉండాలి. మనలో కనుక ఒకవేళ తప్పులు ఉంటే కనుక తప్పకుండా మనం సెటరేట్ చేయాలి, కరెక్షన్స్ చేయాలి, అండ్ వీ షుడ్ కంటిన్యూ. ఓకే, సో కరెక్షన్స్ తీసుకోవాలి. చాలాసార్లు మనం కరెక్షన్స్ తీసుకోవడం మనకి ఇష్టం ఉండదు. ఎవరైనా పెద్దలు కానీ సంఘ పాస్టర్ కానీ ఎవరైనా మనకి కరెక్షన్ చెప్పినప్పుడు వీ గెట్ వెరీ అనాయిడ్. సో సంఘంలో వచ్చే ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఇది ఒక సెంటర్ అనమాట. మనం గద్దింపులకి ఇష్టపడం మనం. అయితే ఇక్కడ ఈ సంఘానికి ప్రభు ఎటువంటి గద్దింపు లేకపోతే ఒక కంప్లైంట్ లేకపోవడం అనేది చాలా గొప్ప విషయం ఈ సంఘం గురించి. అయితే ఇక్కడ నెక్స్ట్ వార్నింగ్ ఇస్తున్నాడు 10వ వచనంలో చూడండి. మీరు అది ఇక్కడ ఏంటంటే ప్రభు ముందే వారిని ఒక ఏమంటున్నారు, ఒక ప్రిపేర్ చేస్తున్నాడు వీళ్ళని. ఓకే, సో వీళ్ళకి చెప్తున్నాడు, మిమ్మల్ని మీరు శ్రమ అనేది వస్తుంది, కానీ ఇక్కడ 10 రోజులు ఉంటుంది అని అంటున్నాడు. చాలామంది దాన్ని 10 రోజుల గురించి చాలా క్యాల్కులేషన్స్ చేశారు. మీరు అట్లా లెక్కలు వేయడం నాకు ఇష్టం ఉండదు. కొంతమంది ఏమన్నారంటే ఈ లెటర్ రాసిన తర్వాత 10 మంది రోమా చక్రవర్తులు వచ్చారు, 10 మంది శ్రమ పెట్టారు చర్చ్ని, 11వ అతను వచ్చాడు, అతను శ్రమ ఆపేశాడు అని అది ఒక పెద్ద టాపిక్ అనమాట. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క క్యాల్కులేషన్. నేను ఆ 10 days క్యాల్కులేషన్ మీకేమి ఇవ్వదలుచుకోలేదు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే మీకు శ్రమ కలుగుతుంది. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, శ్రమ అనేది ఒక తాత్కాలికంగా టెంపరీగా జరిగేటువంటి ఒక సిచ్యువేషన్. శ్రమ అనేది మన లైఫ్ లాంగ్ మనం శ్రమ పడం. ఒక పర్టికులర్ ఫేజ్లో మనం శ్రమ పడతాం. ఆ శ్రమ నుంచి మనం బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మన లైఫ్ కంటిన్యూస్. సో నేను మానవస్ పొందిన కొత్తలో ఫస్ట్ ఒక 1 year చాలా ఇంట్లో నేను చాలా ప్రెషర్ ఫీల్ అయ్యాను. మా ఇంట్లో నన్ను చాలా మాట్లాడినారు, నన్ను సరిగా చూడలేదు, ఇంకా చాలా జరిగింది మా ఇంట్లో. ఓకే, అవన్నీ చెప్తే బాగుండదు, మా సిస్టర్స్ బాధపడతారు. కానీ పాయింట్ ఏంటంటే 1 year ఆ శ్రమ పడినప్పుడు నేను ఎట్లా ప్రార్థన చేశానో, ఎట్లా ఏడ్చుంటానో నాకు తెలుసు. ఓకే, దాని తర్వాత దేవుడు నన్ను అక్కడి నుంచి బయట తీసుకొచ్చాడు, నాకు ఉద్యోగం వచ్చింది, బయటకు వచ్చేసాను. అక్కడి నుంచి నా లైఫ్ ముందుకెళ్ళింది. కానీ పాయింట్ ఏంటంటే శ్రమ అనేది మన లైఫ్లో ఏదో ఒక టైంలో మనకి ఆ శ్రమ అనేది మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ రోజుల్లో ఏమవుతుందంటే మన పిల్లల్ని మనం ఎలా పెంచుతున్నామంటే అసలు చిన్న తిట్టు కూడా వాళ్ళు తట్టుకోలేనటువంటి పరిస్థితిలో మనం పెంచుతున్నాం. చిల్డ్రన్ కాంట్ టేక్ ఈవెన్ ఎ స్మాల్ రెప్రిమెండ్ అంటే తిట్టడం కూడా కాదు, ఎందుకు చేసావు అని అంటాం అనమాట. అలా తయారు చేసేస్తున్నాం మనం పిల్లల్ని, మనం చాలా సాఫ్ట్గా తయారు చేసేస్తున్నాం. ఒక ఆయన ఏంటది ఒక మేనేజ్మెంట్ లెక్చర్లో ఆయన ఏమన్నాడంటే ఈ రోజుల్లో పిల్లలు ఎలా ఉన్నారంటే సర్కస్ పులుల్లాగా ఉన్నారంట అందరూ. ఓకే, సర్కస్లో ఉన్న పులి ఎలా ఉంటుంది ఐడియా ఉందా మీకు? సర్కస్లో ఉన్న పులికి టైంకి ఫుడ్ వచ్చేస్తుంది, అది బయటికి రాగానే వాడు కొరడాతో ఇది చేస్తే అది ఆ ఎక్సర్సైజ్ అది ఎంత చేస్తుంది, మళ్ళీ వెళ్ళి బోన్లో కూర్చుంటుంది, దానికి ఏం రాదు అసలు. ఒకసారి ఒక సర్కస్ పులి ఏం చేసిందంటే సర్కస్లో నుంచి పారిపోయి అడవిలోకి వెళ్ళిందంట. అడవిలోకి వెళ్తే ఏమైందంటే ఆ అడవి కుక్కలు తినేసిందంట దాన్ని. అడవి కుక్కలు అటాక్ చేసి టైగర్ని చంపేసిందంట. ఎందుకని? ఈ సర్కస్ పులికి ఫైట్ చేయడం రాదు. మన పిల్లల్ని అట్లా తయారు చేస్తున్నాం, సర్కస్ పులుల్లా తయారు చేసేస్తున్నాం.
ఏంటంటే వాళ్ళకి శ్రమ అంటే ఏంటో తెలియదు, ఒక తిట్టు అంటే తెలియదు. స్కూల్లో కూడా ఇప్పుడు ఈ మధ్య మనం చూస్తున్నాం కదా, స్కూల్లో టీచర్ కనుక స్టూడెంట్ని ఏమైనా ఒక 4 మాటలు అంటే చాలు వెంటనే ఓ పెద్ద ఆర్మీ వచ్చేస్తుంది. వెంటనే దాన్ని సోషల్ మీడియాలో వేసేసి అంత గందరగోళం. ఎందుకు మనం పిల్లల్ని అంత సాఫ్ట్గా మనం అంత ఇదిగా పెంచుతున్నాం నాకు అర్థం కావట్లేదు. పిల్లలు రఫ్ అండ్ టఫ్గా ఉండాలి. ఇలాంటి శ్రమలు వచ్చినప్పుడు ఎదుర్కోవడానికి వాళ్ళకి ఆ కెపాసిటీ మనం పెంచాలి. సో ఈ శ్రమ అనేది వస్తుంది, కానీ నువ్వు ఎక్కడ వరకు మనం నమ్మకంగా ఉండాలి. చివరి వచనం చూడండి, మీరు మరణము వరకు నమ్మకంగా ఉండుము. అది ఆవాసిస్తారండి ఒకసారి. మరణము వరకు నమ్మకంగా నేను నీకు జీవ కిరీటం ఇస్తాం. ఇక్కడ మనకి భయపడవద్దు అంటున్నాడు. ఫస్ట్ శ్రమ అనగానే మనం భయపడతాం, నంబర్ 1. సో ఫస్ట్ మనం భయపడవద్దు, డోంట్ బీ అఫ్రైడ్. మీరు ధైర్యంగా ఉండండి. ఓకే, శ్రమ వస్తే రాని, వచ్చినప్పుడు చూద్దాం అన్నట్టుగా మనం రెడీగా ఉండాలి. తర్వాత నమ్మకంగా ఉండడం అనేది ఎక్కడ వరకు? నమ్మకంగా లాస్ట్ వరకు, మరణం వరకు. నేను ఇప్పుడు 40 సంవత్సరాలు అయింది నేను ప్రభువుని తెలుసుకొని బ్యాప్టిజం తీసుకొని. 40 సంవత్సరాలు బాగానే ఉన్నా. లాస్ట్ ఓవర్లో మనం అవుట్ అయ్యామనుకోండి, నో యూస్. మనం ఎప్పటిదాకా ఆడాలి గేమ్? మరణం వచ్చే వరకు మనం ఆడాలి. మరణం వచ్చే వరకు కూడా మనం నిలబడాలి, స్టాండ్ అవ్వాలి. మధ్యలో రన్అట్ అవ్వకూడదు. ఈ మధ్య అంతా క్రికెట్ గురించి చాలా వీడియోలు వస్తున్నాయి. మనం ఆ కెప్టెన్ గురించి, ఆమె టెస్టిమనీ గురించి అంతా చాలా. అది ఎందుకని క్రికెట్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాం మీకు. సో ఎక్కడి దాకా ఆడాలంటే మనం రన్అట్ అవ్వకుండా లాస్ట్ ఓవర్ దాకా ఆడాలి అంతే. సో మధ్యలో రన్అట్ అయితే కష్టం, రన్అట్ కానీ క్యాచ్ కానీ ఇస్తే కష్టం. సో మరణం వరకు మీరు నమ్మకముగా ఉండుము, అప్పుడు నేను నీకు జీవ కిరీటము ఇస్తాను. జీవ కిరీటము అనగానే మనకి ఇప్పుడు 2 అంటే ఇక్కడ క్రౌన్ ఆఫ్ లైఫ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. క్రౌన్ ఆఫ్ లైఫ్ ఇంగ్లీష్లోనేమో మనం John 3:16 ఏముంటుంది? ఇటర్నల్ లైఫ్ అని ఉంటుంది. మరి ఇటర్నల్ లైఫ్ అని ఉంది, క్రౌన్ ఆఫ్ లైఫ్ అని ఉంది. ఏంటి అంటే 2 సపరేటా అని అనిపిస్తుంది మనకి. యాక్చువల్గా ఏంటంటే నిత్య జీవం అనేది అది మనకి రక్షణకి సూచనగా ఉంది. మనం ఎప్పుడైతే యేసుక్రీస్తుని మనం నమ్ముతామో మనకి రక్షణ, గాడ్ గివ్స్ అస్ సాల్వేషన్, ఇటర్నల్ లైఫ్. అది ఒక గిఫ్ట్. మనం ఎఫ్ఎస్సి 2వ అధ్యాయంలో మనం చూస్తాం, మీరు విశ్వాసము ద్వారా కృపచేత మీరు రక్షింపబడ్డారు. ఇట్స్ అ గిఫ్ట్. రక్షణ అనేది ఇట్స్ అ గిఫ్ట్. అందరికీ వస్తుంది ఆ గిఫ్ట్. ఎవరైతే యేసుక్రీస్తుని నమ్ముకుంటారో వాళ్ళందరికీ కూడా ఆ గిఫ్ట్ ఇవ్వబడుతుంది. అయితే ఈ క్రౌన్ ఆఫ్ లైఫ్ అనేది ఇది డిఫరెంట్. ఇదేం క్రౌన్ అంటే ఇదేంటంటే కిరీటం ఇస్తున్నాడు. అంటే కిరీటం అనగానే మరి అందరూ కిరీటం వేసుకొని మనం ఎట్లా రాజులు అవుతామా? సో ఈ కిరీటాల్లో 2 రకాల కిరీటాలు ఉన్నాయి. ఫస్ట్ కిరీటం ఏమిటంటే ఆయన రాజుగారు ధరించేటువంటి కిరీటం. ఓకే, సో అది అందరికీ ఇవ్వరు. అది ఒక రాజుగారు మాత్రమే ఆయన కిరీటాన్ని ధరిస్తాడు. అయితే మిగతా వాళ్ళకి ఇచ్చే కిరీటం ఏంటంటే ఈ ఛాంపియన్స్ ఎవరైతే పోటీలో పాల్గొని ఒక ప్రైజ్ సంపాదిస్తారో వాళ్ళకి ఒక స్పెషల్ కిరీటం ఉంటుంది అన్నమాట. ఓకే, ఆ కిరీటాన్ని వాళ్ళు ఆ ఛాంపియన్స్కి ఇస్తారు. కాబట్టి నీకు జీవ కిరీటం ఇస్తాను అంటే అర్థం ఏంటి? నీకు ఛాంపియన్గా నేను రికగ్నైజ్ చేస్తాను, నీకు ఆ ప్రైజ్ అనేది ఇస్తాను అంటున్నాడు అనమాట. హీ విల్ గివ్ యూ దట్ ప్రైజ్. సో అంటే పరలోక రాజ్యంలో కొంతమంది కిరీటాలు ఉంటాయి, కొంతమందికి కిరీటాలు ఉండవు అని అనుకుంటున్నాను నేను. దిస్ ఓన్లీ మై పర్సనల్ ఒపీనియన్. కొంతమందికి కిరీటాలు ఉంటాయి, కొంతమందికి కిరీటాలు రావు. ఎందుకు కిరీటాలు రావు? ఎందుకంటే నువ్వు సరిగ్గా చేయలేదు. నీకు రక్షణ ఉంది కానీ నువ్వు సరిగ్గా జీవించలేదు, నీ సాక్ష్యం సరిగ్గా లేదు. కాబట్టి నీకు రక్షణ ఉంటుంది కానీ నీకు ఆ జీవ కిరీటము, ఆ ఛాంపియన్ ట్రాఫీ నీకు ఇవ్వబడదు. కాబట్టి 2 రకాల నీ గనక పరలోక రాజ్యంలో నీకు జీవ కిరీటము కావాలి అని అనుకుంటే నువ్వేం చేయాలి? చాలా జాగ్రత్తగా నీ లైఫ్లో నీ టెస్టిమనీని కాపాడుకుంటూ నువ్వు మరణము వరకు కూడా నువ్వు
నమ్మకంగా నువ్వు జీవించాలి. అది మనకి ఇక్కడ ఈ వాక్యంలో మనకి అర్థమవుతుంది. అయితే 155 అంటే 155వ సంవత్సరంలో 155 ఏడీలో ఈ ఊర్లో స్మరణ అనే ఊర్లో ఒక వ్యక్తిని హతసాక్షిగా అయ్యాడు ఒక ఆయన. అతని పేరు పాలీకార్ప్ అంటారు. పాలీకార్ప్. ఈ పాలీకార్ప్ అనే ఆయన ఆ సంఘానికి నాయకుడిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి. హి వాజ్ అ పాస్టర్ ఆఫ్ ద చర్చ్ ఆర్ బిషప్ ఆఫ్ ద చర్చ్, సంథింగ్ లైక్ దట్. అయితే ఆయనని మొత్తం అందరూ సంఘంలో ఆ టౌన్లో ఉన్నటువంటి మేయర్ ఏమన్నాడంటే పాలీకార్ప్ని పిలిచి, నువ్వు మర్యాదగా సీజర్ని ఆరాధిస్తావా ఆరాధించవా అని ఫైనల్ నోటీస్ ఇచ్చాడు. ఇస్తే పాలీకార్ప్ అన్నాడు, నేనైతే ఆరాధించను అనగానే మేయర్ ఏం చేశాడంటే వెంటనే స్టేడియంలోకి అందరినీ పిలిచాడు. మొత్తం ఊర్లో ఉన్న వాళ్ళందరినీ పిలిచేసి ఏం చేశాడంటే పాలీకార్ప్ని మధ్యలో నించోబెట్టి, నువ్వు లాస్ట్ ఆపర్చునిటీ, లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నా నీకు. నువ్వు మర్యాదగా నువ్వు యేసుక్రీస్తుని తిరస్కరించి సీజర్ దేవుడు, సీజర్ ప్రభు అని నువ్వు ఒప్పుకుంటావా ఒప్పుకోవా అని అడుగుతాడు. అడిగినప్పుడు పాలీకార్ప్ ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే, 57 ఏళ్ళు నేను ఆయన్ని సేవ చేశాను, నాకు ఆయన ఏ హాని చేయలేదు, ఎటువంటి నాకు ఇది అవ్వలేదు, కీడు జరగలేదు, అలాంటి ఒక గొప్ప రాజుని నేను ఏ విధంగా నేను తిరస్కరిస్తాను అని అంటాడు. అనగానే వెంటనే మేయర్ ఏం చేస్తాడంటే, అయిపోయింది, నీ లాస్ట్ ఛాన్స్ అయిపోయింది, సో యు ఆర్ కండెమ్ టు డై అని సెంటెన్స్ ఇస్తాడు. సెంటెన్స్ ఇచ్చినప్పుడు ఆ సింహాలని వదులుదామని ఫస్ట్ సింహాల బోన్లని ఓపెన్ చేస్తారు. కానీ ఈ సింహాలు ఏది బయటికి రావు. బయటికి రాపోయేటప్పటికి ఎందుకు సింహాలని బయటికి రాలేదనేసి వాళ్ళు ఏం చేస్తారంటే, ఈయనని కాల్ చేయండి అని అందరు అరుస్తారు. కాల్ చేయండి అని అరిచినప్పుడు ఆయన ఒక పెద్ద పోల్ కట్టేసి మొత్తం చుట్టూ ఇది వుడ్, ఏమంటారు వుడ్, కట్టెలన్నింటినీ పేరు చేసి ఏం చేశారంటే వెలిగించారు. ఐరేనియస్ అనే ఒక ఫాదర్, చర్చ్ ఫాదర్ ఐరేనియస్ 2వ శతాబ్దంలో ఆయన ఏం రాశాడంటే, పాలీకార్ప్ గురించి ఆయన ఏం రాశాడంటే, ఆయన చుట్టూ కట్టెలు పెట్టి మంట వెలిగించారు కానీ ఆ మంట ఏమీ ఆయనకి తగలలేదంట. అసలు పెద్ద పెద్ద మంటలు వచ్చాయంట, కానీ మధ్యలో పాలీకార్ప్ నించొని ఉన్నాడు, చనిపోకుండా అట్లాగే ఉన్నాడు. ఆ మంటల వల్ల అతనికి ఎటువంటి ఏమి హాని కలగల. పోయినసారి మనం యోహాన్ గురించి అనుకున్నాం, యోహాన్ని ఆయిల్లో వేస్తే ఆయిల్లో నుంచి బయటకు వచ్చాడు అనేసి. ఈరోజు మన పాలీకార్ప్ గురించి వింటున్నాం. చుట్టూ కట్టెలు పెట్టి అతన్ని కాల్చాలి అని ప్రయత్నించినప్పుడు ఏం జరిగింది? కాలలేదు, ఆయన కాలిపోలా. ప్రభు అతన్ని ప్రొటెక్ట్ చేశాడు. ఆ టైంలో చేసినప్పుడు ఒక సోల్జర్ ఏం చేశాడంటే పెద్ద ఈటిని తీసుకెళ్ళి ఆయనని పొడిచేశాడు. పొడిచేటప్పటికి పాలీకార్ప్ బాడీ శరీరం నుంచి వచ్చినటువంటి రక్తము ఆ చుట్టూ ఉన్నటువంటి ఆ మంట మీద పడి మంటలన్నీ తగ్గిపోయిందంట. తగ్గిపోయేటప్పుడు అదంతా చూసి సడన్గా ఒక వ్యక్తి పావురం అట్లా వెళ్తున్నట్టుగా కనిపించిందంట. ఈ సా ఎ డవ్ అసెండింగ్ టు ద హెవెన్. ఒక పావురం వలె ఆయన ఆత్మ పైకి వెళ్తున్నట్టుగా కొంతమంది చూశారు. చూసి ఐరేనియస్ అనే వ్యక్తి, అప్పుడు చిన్న పిల్లవాడు వాడు, ఐరేనియస్ వాజ్ అ కిడ్. అతను చూసి అతను పెద్ద అయిన తర్వాత సంఘానికి నాయకుడిగా అయ్యి అతను రాశాడు ఈ ఇన్సిడెంట్, పాలీకార్ప్ ఇన్సిడెంట్ని రాశాడు. మనం ఈరోజు 2000 సంవత్సరాల తర్వాత మనం ఆ సంఘటనను మనం గుర్తు చేసుకుంటున్నాం పాలీకార్ప్ గురించి. సో పాలీకార్ప్ చేసినటువంటి గొప్ప హతసాక్షి జీవితము మన ప్రతి బిలీవర్కి అలాంటి సాక్ష్యం మనం కలిగి ఉండాలి. ప్రతి బిలీవరు ఒక పాలీకార్ప్కి ఉన్నటువంటి టెస్టిమనీ, మనందరూ కూడా ఆ లెవెల్లో మనం ఎదగాలి. ఆ సంఘంలో మనము ఆ లెవెల్, పాలీకార్ప్ లెవెల్కి మనం అందరూ ఎదగాలి. ఆ విధంగా మనకు ఒక టెస్టిమనీ మనం కలిగి ఉండాలి. ఇక్కడ
ఇక్కడ 11వ వచనంలో చూడండి, చెవులు కలిగిన వాడు చెప్పండి. అది చెవి కలిగిన వాడు వినును గాక. అంటే సంఘం చెప్తున్నాడు, యేసుప్రభు చెప్తున్నాడు, దేవుని ఆత్మ చెప్తున్నాడు, చెవులు కలిగిన వాడు వినును గాక. తర్వాత ఇది చూడండి, చాలా లాస్ట్ సెంటెన్స్ చాలా ఇంపార్టెంట్. చెప్పమ్మా. అది జయించువాడు అంటే లాస్ట్లో ఎవరు జయిస్తారు? అందరూ జయించరు, కొంతమంది మధ్యలోనే డ్రాప్ అయిపోతారు. కొంతమంది డ్రాప్ అయిపోతారు, బిలీవర్స్గా బయలుదేరుతారు, కానీ మధ్యలో ఎక్కడో డ్రాప్ అయిపోతారు. డ్రాప్ అయిపోయే ఛాన్స్ ఉంది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే మన స్కాలర్స్, థియాలజియన్స్ కొన్ని చిన్న చిన్న పాయింట్స్ మీద ఫైటింగ్ చేస్తారు. రక్షణ అనేది పర్మనెంటా కాదా అనేది ఒక పెద్ద టాపిక్ ఉంది. డాక్ట్రిన్ ఆఫ్ ఇటర్నల్ సెక్యూరిటీ అని ఉంటుంది. ఈ డాక్ట్రిన్ ఆఫ్ ఇటర్నల్ సెక్యూరిటీ అంటే ఏంటంటే, ఒకసారి రక్షణ ఇచ్చిన తర్వాత ఈ రక్షణ మనకి పర్మనెంట్గా ఉంటుందా లేకపోతే టెంపరీగా ఉంటుందా అనేది ఒక 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 డిబేటబుల్ పాయింట్ అనమాట. కొన్ని చర్చెస్, నేను పేర్లు చెప్పను, కానీ కొన్ని చర్చెస్ ఏమంటాయంటే, నువ్వు పాపం చేసినప్పుడల్లా నీ రక్షణ పోతుంది అంటారు వాళ్ళు. పాపం చేసినప్పుడల్లా నీ రక్షణ పోతుంది అంటే, సపోజ్ ఈరోజు నేను పాపం చేశాను అనుకోండి, నా రక్షణ పోయింది. రేపు పొద్దున్న నేను వచ్చి ప్రార్థన చేస్తాను, అయ్యా బాబు ప్రభా క్షమించు, నేను తప్పు చేశాను, వెంటనే రక్షణ తిరిగి వస్తుంది. మళ్ళీ నేను ఏదో పాపం చేశాను, మళ్ళీ నా రక్షణ పోతుంది, మళ్ళీ నా రక్షణ తిరిగి వస్తుంది. ఏంటిది? సో దట్ ఈస్ నాట్ కరెక్ట్. యాక్చువల్గా ఏం జరుగుతుంది అంటే, నిత్య జీవం అనేది, రక్షణ అనేది ఒక బహుమానము, యేసుక్రీస్తు ఇచ్చేటువంటి బహుమానము. అయితే ఆ బహుమానాన్ని నువ్వు, ఇట్ ఇస్ దేర్, ఇట్ ఈస్ యోర్స్, కానీ లాస్ట్ వరకు ఆ బహుమానాన్ని నువ్వు కాపాడుకోగలగాలి. యూ షుడ్ బి ఏబుల్ టు హోల్డ్ దట్ రక్షణ టిల్ ద లాస్ట్ మినిట్, టిల్ ద లాస్ట్ సెకండ్. యేసుక్రీస్తుని మనం తిరస్కరించకుండా, మనం దూషించకుండా, లాస్ట్ మినిట్ వరకు కూడా మనం ఆ రక్షణని పట్టుకొని కొనసాగినప్పుడు ఏం జరుగుతుందంటే, అప్పుడు మనకి ఫైనల్ సాల్వేషన్ అనేది మనకి కలుగుతుంది. సో కొంతమంది పడిపోతారు, వాళ్ళకి మనం ఇందాక చెప్పాను కదా, వాళ్ళకి ఆ ఛాంపియన్ ట్రాఫీ రాదు, వాళ్ళకి ఆ ఛాంపియన్ రికగ్నిషన్ అయితే రాదు, వాళ్ళకి జీవ కిరీటం అనేది రాదు. కానీ ఒకవేళ దేవుడు రక్షణ ఇస్తాడేమో, ఐ డోంట్ నో. సో రక్షణ అనేది పర్మనెంటా కాదా అనే దానికి నేనేమనుకుంటానంటే, రక్షణ ఒకసారి దేవుడు ఇచ్చిన తర్వాత వెనక్కి తీసుకోడు అని నేను అనుకుంటున్నాను. ఒకసారి ఇప్పుడు మనం ఒకరికి ఏదైనా గిఫ్ట్ ఇచ్చామనుకోండి, మనం ఒక 4 రోజుల తర్వాత నా గిఫ్ట్ నాకు వెనక్కి ఇచ్చాయని అడుగుతాం, మనం అడుగుతాం, వీ డోంట్ ఆస్క్ దట్. సో అలాగే రక్షణ ఒకసారి మనకు బహుమానంగా ఇచ్చిన తర్వాత దేవుడు ఆ రక్షణని వెనక్కి తీసుకోవడం అనేది ఉండదు. కానీ ఆ రక్షణని మనం కాపాడాలి, ఆ రక్షణలో మనం జీవించాలి, చివరి వరకు ఆ రక్షణలో మనం కొనసాగాలి. మధ్యలో మనం కనుక అడ్డం తిరిగి నాకు ఈ రక్షణ వద్దు, నేను యేసు ప్రభువుని వెంబడించను అని నువ్వు మొత్తం అడ్డం తిరిగావు అనుకో, దెన్ యూ లూజ్. ఇట్ ఈస్ ఆన్ యువర్ కౌంట్ దట్ యు ఆర్ లూజింగ్ యువర్ సాల్వేషన్, not because God is withdrawing it. God doesn't withdraw salvation, but it is your own blunder that you are losing your salvation. అందుకనే ఏమంటున్నాడు, జయించు వరకు, మరణం వరకు నిలబడువాడు. చెప్పండి అమ్మా, ఆ మాట చెప్పండి. రెండవ మరణం అంటే ఏంటి? ఇప్పుడు మనం అంతా కూడా వింటూ ఉంటాం కదా, ఒకటో మరణం ఉన్నదే ఒక మరణం, శారీరకంగా మనం చనిపోతాం. రెండు మరణాలు అంటే ఏంటి? రెండవ మరణం ఏంటంటే దేవునికి దూరంగా నరకం వైపుకి వెళ్ళటం అనేది రెండవ మరణం. చాలాసార్లు నరకం అనగానే మనకి పాత రోజుల్లో ఎన్టీఆర్ గారి సినిమా ఒకటి వచ్చింది. ఓకే, మేమంతా 10th క్లాస్లో ఉన్నప్పుడు యమగోళ అని చెప్పేసి చాలా మంచి కామెడీ మూవీ అది. సో యమగోళలో ఏమవుతుందంటే హెల్ని చూపిస్తారు, చాలా తమాషగా ఉంటుంది. సో చాలామంది ఈరోజు కూడా క్రైస్తవులు కూడా ఎవరైనా నరకం అంటే ఏంటి ఎట్లా ఆలోచిస్తారంటే, నరకం అంటే అది ఎన్టీ రామారావు సినిమా గురించి ఆలోచిస్తారు. బట్ దట్ ఈస్ నాట్ నరకం. అసలు నరకం అంటే ఏంటంటే, యేసుక్రీస్తు వారు లూకాసు వార్తలో, తర్వాత మత్తయి వార్తలో
పదే 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 చెప్పిన ఒక మాట ఏంటంటే, ఎవరైతే అపనమ్మకంగా ఉంటారో వాళ్ళని ఎక్కడే పంపించమంటాడు? చీకటిలోకి పంపించుము అంటాడు. సెండ్ దెమ్ ఇంటూ డార్క్నెస్ అంటాడు. అంటే ఏంటంటే, నరకం అంటే ఏంటంటే దేవునికి దూరంగా చీకటిలో జీవించడం. యు ఆర్ థ్రోన్ ఇన్ ద డార్క్నెస్. ఓకే. కానీ చాలామంది ఏమంటారు, ఫైర్ ఉందంటారు. మనం మళ్ళీ ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం దగ్గరికి వచ్చినప్పుడు నరకంలో నిప్పు ఉంది అని మనం చదువుతాం. దెర్ ఇస్ ఫైర్. మరి ఫైర్ ఉన్నప్పుడు మరి లైట్ ఉండాలి కదా, మరి ఫైర్ ఉన్న లైట్ ఉండాలి కదా, మరి నరకం అంటే చీకటి అంటున్నారు కదా అని చాలామంది ఆర్గ్యూ చేస్తారు. కానీ మనం మర్చిపోయే విషయం ఏంటంటే, ఈ నిప్పుకి 2 ప్రాపర్టీస్ ఉంటుంది. ఏముంటుంది? లైట్ ఉంటుంది, రెండోది వేడి, 2 ఉంటుంది. నరకంలో వెలుగు లేనటువంటి నిప్పు ఉంటుంది అన్నమాట. వెలుగు లేనటువంటి నిప్పు. దెర్ ఈస్ డార్క్నెస్ అండ్ దెర్ ఈస్ ఫైర్. దట్ ఈస్ ఫైర్ వితౌట్ లైట్. ఓకే. అందుకనే మనము రక్షణ గురించి చాలా సీరియస్గా తీసుకోవాలి. నాట్ ఓన్లీ మనం సీరియస్గా తీసుకోవడమే కాకుండా మన పక్కన ఉన్న వాళ్ళు, ఎదిరింటి వాళ్ళు, మనతో ఉన్న ఫ్రెండ్స్ కూడా వాళ్ళకి తెలీదు ఇవన్నీ. దే డోంట్ నో దీస్ థింగ్స్. వాళ్ళకి చెప్పాలి, మనం రక్షణ గురించి చెప్పాలి. వాళ్ళు వినలేదనుకో అది వేరే విషయం. బట్ వీ షుడ్ టెల్ అబౌట్ క్రైస్ట్. మన సాక్ష్యాన్ని మనం చెప్పాలి. యేసుక్రీస్తు గురించి మన దగ్గర ఉన్న వాళ్ళందరికీ చెప్పాలి. ఎందుకంటే చెప్పలేదనుకో ఏమవుతుంది తెలుసా? ఒక ఆయన చాలా కామెడీగా చెప్పాడు, నరకంలో అందరూ అరుస్తారంట. ఏం అరుస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసిన వాళ్ళందరూ ఏం చేస్తారంటే, ఆ మురళీకృష్ణని ఇక్కడికి పంపించి అంటారంట. ఎందుకు పంపించమంటారు? తను మాతో పనిచేశాడు కానీ మాకు నరకం గురించి చెప్పలేదు. మా దగ్గర పనిచేశాడు కానీ మాకు రక్షణ గురించి చెప్పలేదు. ఆయన పంపించి ఇక్కడ ఆయన కూడా అనుభవించిన ఇక్కడ రాని పంపించని అరుస్తారు. సో అందుకనే మనం ఏం చేయాలి? మనం చెప్పేయాలి, రక్షణ గురించి చెప్పాలి. చెప్పినప్పుడు మనం ఫ్రీ అయిపోతాం. వాళ్ళు నమ్ముతారు, నమ్మకపోదు. అది చెవులు కలిగిన వాడు వినను కాక. వినకపోతే మనం ఏం చేస్తాం? మనం ఏం చేయలేం. కానీ చెప్పడం అనేది మన ధర్మం. ఇట్ ఈస్ అవర్ డ్యూటీ. సో ఈ స్మరణ సంఘంలో ఉన్నటువంటి గొప్ప విషయాలు మనం చూసాం. వాళ్ళకున్నటువంటి శ్రమలు, వాళ్ళకున్నటువంటి దరిద్రత, ఓకే, వాళ్ళకున్నటువంటి టెస్టిమనీ, సాక్ష్యం, చాలా గొప్ప సాక్ష్యం. ప్రతి సంఘం కూడా అలాంటి ఒక సాక్ష్యం కలిగి ఉండాలి. అలాంటి ఒక సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. సో మన సంఘం కూడా ఆ లెవెల్కి ఎదగాలి. పాలీకార్ప్ లాంటి గొప్ప వాళ్ళు ఈ సంఘం నుంచి కూడా రావాలి అని నేను కూడా ప్రార్థన చేస్తున్నాను. మనందరం కూడా ప్రార్థన చేద్దాం. మన లైఫ్లో మనం ఏ విధంగా మన శ్రమల్ని ఎదుర్కొంటున్నాం, ఏ విధంగా మన జీవితంలో మన సాక్ష్యం కలిగి ఉన్నాము, మన లాస్ట్ వరకు మనం నిలబడమా? ఓకే. సో మనం ఇవన్నీ ఆలోచించి మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నాకు మరణం వచ్చే వరకు కూడా నేను నీకు నమ్మకంగా ఉండేటట్టు నాకు సహాయం చేయి ప్రభువా. నేను నిలబడాలనుకుంటున్నాను. మనం నిలబడాలి అనుకుంటే దేవుడు తప్పకుండా మనల్ని నిలబెడతాడు. ఓకే. ఫస్ట్ మనం అనుకోవాలి, నిలబడాలి అని మనం అనుకోవాలి. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగినటువంటి పరలోక తండ్రి, ఈ ఉదయకాల సమయంలో స్మరణ సంఘం గురించి ధ్యానించాం ప్రభువా. చాలా విషయాలు పాలీకార్ప్ గురించి ప్రభువా మళ్ళీ ఇంకొకసారి ప్రస్తావించడానికి మా ముందు ఇచ్చినటువంటి గొప్ప సాక్ష్య సమూహాన్ని బట్టి ప్రభువా మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సాక్ష్య సమూహం ప్రభువా మా ముందుంది. వారు మమ్మల్ని చూస్తున్నారు. మా జీవితంలో మేము ఏ విధంగా మీ కొరకు జీవిస్తున్నామని ఈ సాక్ష్య సమూహం చూస్తుంది మమ్మల్ని. మేము ప్రభువా మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండడానికి, ఈ లోకంలో ప్రభువా మేము జీవించడానికి, మీ కొరకు గొప్ప సాక్షులుగా మేము ఉండడానికి ప్రభువా మాకు సహాయం చేయండి. మా సంఘాన్ని దీవించండి. మా సంఘంలో నుంచి కూడా ఇటువంటి గొప్ప హతసాక్షులు ప్రభువా మా సంఘం నుంచి కూడా వచ్చేటట్టుగా ప్రభువా మా అందరికీ అటువంటి కృప దయచేయండి. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి.
ఆమెన్. థ్యాంక్ యూ అండి.